హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీకే వ్లాగర్ ఎక్స్ ఛానల్. నేను వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మనం తుల్జాపూర్ అయితే పోతున్నాం అన్నట్టు. సో నేను మా సునీల్ అయితే డ్రెస్ పైన వస్తున్నాం. అయితే ముంగడ పోతుంది 4:30 నైట్ 4:30 అవుతుంది. సో లైక్ వీఆర్ గోయింగ్ టు ద తుల్జాపూర్. బనానా బాయ్ కూడా వస్తుంది. అరే బనానా ఫోన్ వేస్తే బనానా ఫోన్ బనానా నంబర్ లేదు, వద్ద నంబర్ ఉంటాయి వాడు. నీకు ఫోన్ చేశారు, నీకు ఫోన్ లేదు. పెట్రోల్ బంక్ వచ్చినాం. పవర్ పెట్రోల్ ఉందంట, మనకి సెట్ కాదు. ఆదిపురం పోతుంది, ఆదిపురం. నా ఫోన్ గిట్టలేదు హెచ్డి కార్డ్ నీకే, నేను కనిపిస్తలేదురా. సో గాయస్ బనానాగా ఇంటికి వచ్చినాం, సండే ఇంటికి వచ్చినాం. సో మా బాయ్ మొత్తం అన్నీ సెట్ చేసిండు, బండికి 2 బ్యాగులు సెట్ చేసిండు. కంఫర్టబుల్ ఓనికి అలా సెట్ చేసినాం. సో వాళ్ళ డబ్బాలు బయటకు వచ్చాడు. సో ఈ బాయ్ కూడా బ్లాగ్ చేస్తుండు. ఆ బాయ్ నమస్తే బాయ్. లాగ్ కాదు, ఏమేస్తున్నావు? లాగ్ అయితే సెట్. నేను తీస్తున్న వీడియోని స్నాప్ పెడుతున్నాడు. సో గాయస్ వీరింటికి వచ్చాం. సిగ్గు లేదు, చేద్దాం లేదు, ఏం లేదు, మర్యాద లేసాడు. ఉందా నీకేమన్నా ఏంటిదిరా? సో గాయస్ మనమైతే తుల్జాపూర్ అయితే పోతున్నాము. సో వాడిని అన్ఎక్స్పెక్టెడ్గా సెట్ చేసినాం. వాడు రానన్నాడు, బడ్జెట్లో అన్నాడు. ఏ పార మనం తీసుకెళ్ళాం. గుద్దలు మంచి ఫండ్ సెట్ చేసిన పైసలు, మంచి ఫండ్ ఉంటాయని చెప్పి మనం వేసుకోబోతున్నాం. అండ్ పెట్రోల్ బంక్లో అయితే పవర్ పెట్రోల్ ఉంది. సో పవర్ పెట్రోల్ అయితే ఇప్పుడు మేము మేనేజ్ చేయలేము. ఇప్పుడు మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది మొత్తం బడ్జెట్ అయితే. సో అందుకని చెప్పి నార్మల్ ఫ్యూల్ అయితే కొట్టించుకున్నాం అనేది ప్లాన్లో ఉన్నాం. సో ఇంకెందుకు లేట్, ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం మనమైతే. సో చలో అలాగే ఎందుకు అయ్యాలి. అయినాము చిన్న ఇంకోటి టీ బ్రేక్ తీసుకున్నాం ఆల్రెడీ. పడంచెర్ల ప్యాలెస్ దగ్గర అయితే టీ బ్రేక్ ఆల్రెడీ తీసుకున్నాము. అండ్ మళ్ళీ ఆడ చాయ్ వాళ్ళే అని చెప్పి పాలు ఉన్నాయని చెప్పి చెప్పినాం. అంటే నిజంగా అట్లనే ఉంది, పాలు కరెక్ట్ ఉడకలేదు. సో టేస్ట్ అయితే వేరు ఉడకలే. ఏం ఉడకబెట్టినారా పాలల్లో? సో పచ్చి ఉంది కదా, మొత్తం కౌసు వాసన వచ్చింది. పాల ప్యాకెట్ వేసి అండ్ 100 కిలోమీటర్స్ కవర్ చేసాం ఈజీగా. చూపిస్తే ఒకసారి చాయ్ తాగుతాం. బాగానే ఉంది చాయ్, చక్కెర ఎక్కువ. ఇంకా ముంగడ పోతుండే వాళ్ళ ముఖాలు షేప్ అవుట్ అయిపోయింది. 130 స్పీడ్ కొడుతున్నాం. సో చూడండి గాయ్స్, 101 ఇట్లా కాళ్ళు ఒకటేసారి 2 కాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇగో మన దగ్గర ఇప్పుడు స్టాండ్ లేదు, ట్రైపాడ్ పెట్టి సెట్ చేసినాం. సెట్ అయితేలే అయినా. సో ఏం చేయనికి రాదు, ఇంకా ఏం చేయనికి రాదు. సో ఇప్పుడు అది మేనేజ్ చేయాలా. మౌంటైన్ అయిపోయింది కాబట్టి ఇంకేం చేయనికి రాదు. సో అడ్జస్ట్ అయిపోవాలి, ఇంకేం చేయనికి రాదు. ఇంకా ఇట్లనే బ్లాగ్ తీసుకోవాలా, అది కూడా వైబ్రేషన్ అవుతుంది, క్లారిటీగా వస్తలే వీడియో. సో చాయ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాం, ఫుల్ టైం కొట్టించేసుకున్నాం. చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో గాయ్స్ వి ఆర్ ఇన్ మహారాష్ట్ర ఫైనలీ. అండ్ అప్రాక్స్ టైం వచ్చేసి 8. ఐడియా సిగ్నల్ వస్తలేదంట. ఐడియా సిగ్నల్ వస్తలే, అందుకనే లొకేషన్ అయిపోయింది. సో గాయస్ ఆల్మోస్ట్ మన బాయ్ 150 కిలోమీటర్స్ నడిపించిండు. అండ్ బండి టాప్ స్పీడ్ టచ్ చేసిండు, 151 టచ్ చేసిండు బాయ్. ఏదో అనుకుంటారు డేంజర్ నడిపించాడు. మీ ఇంట్లో చూస్తే మాత్రం బండి ఏం గురించి చూస్తారు ఇంట్లో, నాకు తెలుస్తుంది. సో గాయస్ అట్లా స్పీడ్ పోతేనే మనం డబ్బుని రీచ్ అవుతాము. అండ్ గాయస్ హైవేలో కొట్టవచ్చు, ఎందుకంటే బండ్లు ఏం లేవు, బండ్లో లేని చూసి మేము కొట్టాము. అండ్ ఇంకా గుంతలు కూడా ఏముండదు. అండ్ ఎప్పుడైతే మనం మహారాష్ట్ర ఎంటర్ అయినామో బార్డర్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం రోడ్ అంతా ప్యాచ్ వర్క్ ఆల్మోస్ట్ 130 స్పీడ్ క్రాస్ చేయడానికి వస్తలేదు. అండ్ తెలంగాణలో మీకు తెలుసు రోడ్లు ఎట్లుంటాయో, నడితే 70% అయితే బెటరే ఉంటాయి తెలంగాణలో. అండ్ మళ్ళీ 30% అయితే గుంతలు ఉన్నాయి. తెలంగాణ అయినా నడిపించిన, అండ్ కర్ణాటక సగంలో అయితే నేనే నడిపించిన.
కర్ణాటకలో కూడా బెటర్ మంచిగా ఉన్నాయి గైస్ రోడ్లు అయితే. నడితే ఇప్పటిదాకా ప్యాచ్ వర్క్ చూడలేను. మంచిగా 130 స్పీడ్స్ క్రూజ్ చేసుకుంటా 130, 140 క్రూజ్ చేసుకుంటానే వచ్చిన. మంచిగా ఉంటాయి రోడ్లు అయితే. ఎప్పుడైతే మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అయినామో, మహారాష్ట్ర అంటే కర్ణాటక సగంలో సునీల్గాడ తీసుకుంటు బండి. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడని అనిపిస్తుంది బండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 60 కిలోమీటర్స్ దాకా అవుతుంది. సో బండి అయితే క్రేజీ అసలు. 150 టచ్ అంటే నేనే షాక్ అవుతున్నా. ఆల్మోస్ట్ 151 టచ్ అయింది. ఇంకో 3 స్పీడ్ పోయింది అనుకో, ఆల్మోస్ట్ టాప్ స్పీడ్. సో గైస్ నాని ఇంకా చంటిగాడు అయితే ఆడ ఆగిరు. సో బండికి రెస్ట్ ఉండాలి కాబట్టి మేము కూడా సైడ్కి అయినాం. ఆల్మోస్ట్ ఫస్ట్ కూడా అయినాం, మళ్ళీ సెకండ్ అయినాం. ఒక 5 మినిట్స్ ఉంటాం సెకండ్. ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయినాం. మహారాష్ట్రలో శివాజీ నగర్ అంట అలా రీచ్ అయినాం. ఆల్మోస్ట్ 4:45 కల్లా స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ 8, 4:45, 5:45, 6:45, 7:45, 3 అవర్స్ 300 కిలోమీటర్స్. సారీ 250. సో 230 అనుకోండి. 230 కిలోమీటర్స్ కవర్ చేసాం 3 అవర్స్లో. ఆడితే చాలా క్రేజీ అంటే క్రేజీ కవర్ చేసాం. సో మా వాళ్ళు కూడా వచ్చేసారు. సో గైస్ వచ్చేసారు. సో గైస్ సావ కొడితే బండి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 పాయింట్స్ ఉంది యాక్చువల్గా. 1 పాయింట్ చూపిస్తుంది. మళ్ళీ బండి వేసి మళ్ళీ 3 లీటర్స్ ఉంది నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు. సో 1 పాయింట్ చూపిస్తుంది. 1 పాయింట్ చూపిస్తుంది. 2 ఉంది, కాకపోతే 2 ఉంటుంది. దాంట్లో 3 ఉంటుంది. 2 పాయింట్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసాక ఎన్ని లీటర్స్ ఉంటుందా? 2 లీటర్స్ ఆల్మోస్ట్ ఉంటుంది. 3 లీటర్స్ ఉంటుంది. కానీ చాలా తొందర అయిపోయింది. ఎట్లా సాగు కొట్టినా 150 కొడితే ఉంటుంది ఆరా. మెయిన్ లేట్ చేసిన బాయ్ వచ్చేసి ఈ బాయ్ కాల్ చేసి నేను కాల్ ఇప్పించాలి అని చెప్పి మంచిగా వండుకుండు. నేను గ్యాప్లో స్నానం పోయినా, ఫ్రెష్ కానీ పోయినా, ఫ్రెష్ కానీ పోయినా ఈడు వచ్చి ఫోన్ చేసిండు. నేను ఫోన్ లేపలేసరికి పండుకుంటేమో అనుకోండి. ఈడు బాయ్ మళ్ళీ వండుకోండు. ఎవరు ఫోన్ చేసి ఎవరు ఫోన్ లేపలే అంట. ఎవరు లేవలే అనుకొని ఈ బాయ్ వండుకోండు. అట్లా ఉంటుంది. అయినా పర్లేదు, లేట్గా స్టార్ట్ అయినా నెక్స్ట్ పిల్లలు వస్తాం మేము. బ్రేక్ఫాస్ట్ కోసం సైడ్కి అయినాం. టైం వచ్చేసి 9 AM అవుతుంది అంతే. 9 వచ్చినప్పుడు కూతురు మాట్లాడతారా? నేను 8:51 అవుతుంది అంతే. ఇంత పొద్దుల ఆకలి అవుతుంది చెప్పాలంటే. అది కూడా మళ్ళీ గట్టిగానే అవుతుంది ఆకలి కూడా. యాక్చువల్లీ నేను రోజు మధ్యాహ్నం 1 గంటలకి నేను లేచేది 2 గంటలకి. 2 గంటలకు లేచి అప్పుడు ఛాయ్ తాగుతా. మళ్ళీ 4 గంటలకు తింటా. నేను సాయంత్రం తింటా. సో ఇప్పుడు మార్నింగ్ ఆకలి అవుతుంది. సో పూరి అయితే అనుకుంటున్నాను. సో పూరి వచ్చినాక పూరి సో కూడా వస్తుంది. ఎట్లుంటుందో చూపిస్తాను. సో అప్పుడు చూద్దాం. సో మా వాళ్ళు ఫుల్ ఆకలి ఏమన్నా అని ఆకలి అవుతుందా? మళ్ళీ ఫ్యూల్ అయిపోయిందని చెప్పి మాకు ఫస్ట్ ఒక పెట్రోల్ బంక్ అనిపించింది, ఇండియన్ పెట్రోల్ బంక్. సో ఇండియన్ పెట్రోల్ బంక్లో పోతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టమని చెప్పినాం. వాడు 200 కంటే ఎక్కువ కొట్టమంటాడు మహారాష్ట్రలో. మాకు మహారాష్ట్ర రాదు. సార్ హిందీ మాట్లాడదా అంటే 200 కంటే ఎక్కువ కొట్టా అంటాడు. 200 కొట్టరా అంటే కొట్టిండు. మహారాష్ట్ర అంతా పిలిచాడు అంటే మహారాష్ట్ర అంతా అంటాడు. సో ముంగడైతే బాగా పెట్రోల్ బంక్ అనిపించింది వీళ్ళకి. సో అయితే పెట్రోల్ కొట్టించుకున్నాడు. సో మాకు కాల్ చేసి ముంగడ పెట్రోల్ బంక్ దగ్గర ఆయనమరా అని చెప్తే సరే రా అని అన్నారు. సో ముంగడికి వస్తే బాగా పెట్రోల్ బంక్ అనిపించింది. ఆడ చూసి వీళ్ళు ఉన్నారు. ఆడ ఫుల్ ట్యాంక్ కొట్టేసేసి. సో కొన్ని పెట్రోల్ బంక్స్ అని నడుస్తుండొచ్చు, మేబీ బార్డర్ అని చెప్పి అట్లా కూడా ఉండొచ్చు, తెలియదు మనకి ఇంకా. సో పూరి వచ్చినాక చూపిస్తాం. అరే మోషన్ పెడితే అప్పటికి వినేసాను. పూరిలో మజ్జిగ ఆలుగడ్డ కర్రీ ఇచ్చిండంటే సరే. ఇక్కడ టేస్ట్ క్యారెట్ కూడా ఉంది. ఇక్కడ టేస్టే పోయలేదు. పూరిలో క్యారెట్ ఉందంటే ఓకే. టమాటా ఎందుకు ఉందిరా? ఎండకేమో చల్లగా ఉండని. మజ్జిగలో టమాటా ఏందిరా? ఎండలో చల్లగా ఉండని తీసుకోరా. టైం పడుతుంది. టేస్ట్ చేద్దాం. ఇంకా ఉంది. ఇంకోటి వచ్చినాక మళ్ళీ షేర్ చేసుకోవచ్చు. అరే ఆగరా. మజ్జిగ టమాటా ఏంటా? మజ్జిగ ఇచ్చిన డోప్ అంటే
ఏముంది నిజం రా బాగానే ఉందా ఇదైతే ఇంకో మధ్య దీంట్లో స్పూన్ ఇచ్చాను రెడీ మిరపకాయ ముందురా బాగానే ఉంది కదా సూపర్ అంటే బెస్ట్ కావాలి ఒకసారి పూరి బాగుందా ఇంకెవరన్నా బాగున్నారా అదే టెంపల్ మజ్జిగ బాగుంది అది మజ్జిగ కాదు టమాటాలు వేసిన కూర జరగా తిన్నాక మాట్లాడుకో వేలు రూపుని పూరిని గాలి ఏరోడైనమిక్ ఇవి ఏబిఎస్ ఇవి ఫ్రంట్ బ్రేక్ రేర్ బ్రేక్ ఇంజన్ బాగా పని చేస్తుందా ఇంజన్ తప్పి ఏం వాడదు సో గాయస్ ఇప్పుడే టిఫిన్ చేసాం మీరు ఎంతైంది అనుకుంటారు 6 ప్లేట్ పూరికి మామూలుగా ఏదో ఒక 200 300 అనుకుంటారు కదా 520 తెలంగాణ కన్నా బెటర్ 4 ప్లేట్స్ 6 ప్లేట్స్ పూరి ఆల్మోస్ట్ 80 రూపీస్ అంట ప్లేట్ 6 ప్లేట్ పుల్లకి ఆల్మోస్ట్ స్టేట్ బార్డర్ దాటిన తర్వాత రేట్లు ఎక్కువ మనం చెప్పలేము 520 బిల్ అంటే ఒక ఛాయ్ గాయస్ ఒక ఛాయ్ 6 పూరీలు 6 ప్లేట్ పూరికి రియాక్షన్ కూడా చెప్పాలా చాయ్ పైసలు ఇవ్వలేదు ఇంటికి వెళ్ళిపోయేట ఛాయ్ పైసలు వేయాలంట మళ్ళీ ఇది మంచిస్తుంది నువ్వు మోసం చేసినావు అని అందుకనే వాడు అంత బిల్ వేసిండు నీకు నాకు తెలిసి తెలుగు అని చెప్పి మింగేసాడు అనిపిస్తుంది నాకు ఎందుకు వాళ్ళకి సో చూసుకోవాలి జర అనుకోలే ఇంత ఫుడ్కి ఇంత అయితే అని చెప్పి అనుకోలే సో స్టార్ట్ అయిపోదాం మ్యాచ్ ఇంకా అయితే ఉంటాయి ఇట్లాంటివన్నీ సో అన్ఎక్స్పెక్టెడ్గా అందుకని బడ్జెట్ జర ఎక్కువనే పెట్టినా 3000 పెట్టుకున్నా బడ్జెట్ సరిపోదు తెలియదు సో వీఆర్ స్టార్టింగ్ టు ద తుల్జాపూర్ వన్స్ అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చాను చెప్పాలంటే 6 దాకా పోయినా ఆ బోర్డు ఉందా ఆ బోర్డు బ్యాక్ సైడ్ దాకా పోయినాం ఈ ఆగారు మళ్ళీ రాంగ్ రోడ్ 7 దాకా వచ్చి బండి ఈడ పెట్టాం రేపు అవ్వాలి అని ఉందా అయినాం కదా అందరం మీ హోటల్కి రావాలి సో గైస్ జస్ట్ బార్డర్ నుంచి స్ట్రైట్గా వచ్చినాం అనుకో అటు నుంచి బార్డర్ ఉంటుంది స్ట్రైట్గా వచ్చాం అనుకో ఇది ఉంటుంది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ బార్డర్ ఉంటుందా 20 or 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా సో హోటల్ ఢిల్లీ డాబా స్టేట్ వస్తే డాబా సో గైస్ తెలుగు వాళ్ళు వస్తే మాత్రం రాకూడదు తెలుగు వాళ్ళు అయితే ఈ హోటల్కి మాత్రం రాకూడదు చించి పాడేస్తారు కలిపిల్లు సో స్టార్ట్ అయిపోదాం గైస్ ఇట్లాంటివన్నీ అయితే ఉంటాయి మీరు మాత్రం రాకూరు వీడికైతే వీఆర్ స్టార్టింగ్ వన్స్ అగైన్ 40 రూపాయల నుండి స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడు 40-50 రూపాయలు ఉన్నాయి టిఫిన్లో వీడ 30 రూపాయలు తేడా నాకు అప్పుడే డౌట్ వస్తుంది బాబు ఇలా గ్యాస్ ఎక్కువ రేట్ ఉండేమో మెయిన్ ఇరిగేట్ ఎక్స్పోర్ట్ అయినా ఇంపోర్ట్ అయినా వాడు పెట్రోల్ తక్కువ కొట్టినప్పుడే వస్తున్నా పట్టుకో వాళ్ళేసి లైసెన్స్ ఉంది నాకు ఇట చెప్పు సో గాయస్ జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాము తులజాభవాని టెంపుల్కి సో కొబ్బరికాయ పూలు శారీ ఉంటుంది సో తీసుకున్నాము సో లోపలికి వచ్చినాక చెప్తా ఎట్లుంది టెంపుల్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్తా 1.5 hour పడుతుంది అని చెప్పి చెప్పిండు సో లోపల కెమెరా అలౌడ్ ఉందంట కాకపోతే ఫోటేజ్ ఏం తీయొద్దు అని చెప్పి చెప్తుండు ఫోన్స్ కూడా అలౌడ్ ఉన్నాయంట ఫోటేజ్ అయితే ఏం తీయొద్దు అని అయితే చెప్తుండు సో లోపలికి వచ్చినాక ఎట్లుందో ఎక్స్పీరియన్స్ నేను చెప్తా అప్పటి వరకు వెయిట్ చేయండి సో దర్శనం అయితే అయిపోయింది గాయస్ ఇప్పుడే అండ్ ఫోటోలు దిగుతున్నాం ఫోటోగ్రాఫర్ మొత్తం ఈయన పొరదాన సెట్ చేస్తున్నావు అండి తాత దిగడిస్తలేడు సో గైస్ బయటకు పోయినాక మాట్లాడదాం సెట్ చేసుకున్నాం రా ఆ ఫోటో కూడా కొంచెం 4:30 కల్లా ఉంటాం సో గైస్ ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది సో 10:30కి పోయినాం కాగదరా ఇది ఒత్తుకుంటుంది రా చూపిస్తాం దింపులేసి
వద్దు దీంట్లో చెప్తా దీంట్లో సైడ్లో పెట్టరా సో లోపల కూడా బాగుండే, లోపల కెమెరా ఫోన్స్ అన్న ఉంటాయి, కాకపోతే ఫొటోస్ వీడియోస్ ఏం దేనికి ఇప్పుడు రాదు. తీస్తే ఇక పట్టుకొని మిమ్మల్ని మింగేస్తారు. సో దాదాపు పెట్టుకోండి, అలవాటు అయితే ఉంటుంది. అమ్మవారిని కూడా చాలా క్లోజ్ నుంచి చూసినాం, మరీ అంత క్లోజ్ కాదు, క్లోజ్ నుంచి అయితే చూసినాం. సో మంచిగా అనిపించింది. కొంచెం లోపలికి అండ్ గైస్ మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు. ఒకరికి ఇంటలే వీళ్ళు మా ఏం చేయలేదు మరాఠీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ముంగడు ఓడిస్తలేరు. వాళ్ళు ముంగడు పోతలేరు, మమ్మల్ని ముంగడు ఓడిస్తలేరు. దమ్ వేస్తారు. ఆడు ఒకడు వాడు వస్తాడు, వాడు తెలంగాణ వస్తే కొడతారంట. ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేయలేం కానీ పోదాం మనం. ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. నయంగా సామాన్ పోలేవు ఇక్కడ, ఏం సామాన్ పోలేవు. ఆ 200 పెట్టినందుకు 200ది కొబ్బరికాయ తీసుకున్నాం, అందుకని సేఫ్ ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా అలా తీసుకొని సేఫ్ ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ ఇక గేట్ దగ్గరనే ఏవద్దు తాగిన, జస్ట్ గేట్ దగ్గరనే. సో ఫస్ట్ షాప్, సెకండ్ షాప్. అమ్మాయి కూడా ఉంది, మస్తు ఉంది అమ్మాయి. సో ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఏమైనా కొనుక్కోండి, బండి ఇక్కడ పెట్టండి. రోడ్ పిలుస్తాడు, ఇక్కడ వచ్చి బండి పెట్టండి, కొనుక్కోరు అయిపోతుంది. అది 200 ఏమో ఉంది, చిన్నది 200 ఉంది, పెద్దది 400 500 ఉంది. సో చిన్నది తీసుకోండి, బండ్లను చూసుకుంటాడు అంతే. సో ఆకలి అవుతుంది, పోయినాక చూద్దాం. ఏం వేస్తున్నావు అన్న? ఛార్జింగ్ పెడుతున్నా, ఛార్జింగ్ లేదు. నేను తీస్తాను. సో గైస్ స్టార్ట్. తీసేస్తే ఇది పోతుంది కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్, వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్స్పిరేషన్ గైస్. సో నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తాం వెళ్ళారు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటాం. ఎందుకంటే మనకి గుంపులు అయితే వందడు కాదు, ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ అంటే ఫుల్ వైరల్ అవుతుంది. సో ఇంకా క్రౌడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బక్కకు పోయి తిందాం అనుకున్నాం, తినడం కాదు, ఫస్ట్ స్విమ్మింగ్ అయితే మనం ప్లాన్ చేస్తాం. ఇక్కడ జస్ట్ ఇట్లా నేషనల్ హైవే ఎక్కగానే ఇది కనిపించింది అండర్ పాస్. సో ఇట్లా వాటర్ పోతున్నాయి ఫ్లో. ఇది ఒక చిన్న ఉంది, సో అది జర లోతుందని అనిపించింది అనుకో, మేము దీంట్లోకి వచ్చేస్తాం, దీంట్లోకి షిఫ్ట్ అయిపోతాం అంతే. ఎందుకంటే తెలియని చోట్ల దిగడం ఈజ్ టూ రిస్క్ గైస్. అండ్ గైస్ మాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది దర్శనంకి, చాలా అంటే చాలా టైం పట్టింది, చాలా టైం పట్టింది. అండ్ అమ్మవారిని చూసినాక అనిపించేసింది, వర్త అనిపించేసింది. లేదు నువ్వు ఇంకో నేనేం దిగా. సో మీరు వస్తే కనుక బైక్ మీద మీ ఇష్టం, వస్తా అంటారంటే లేకపోతే లేదు. కాకపోతే ఒక్కరైతే రాకండి, 2 బైక్స్ వేసుకున్నా అండి, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, అదే బెటర్. ఇంకా ఎందుకంటే ఒకళ్ళు ఇలా చూసుకొని ఉంటుంది. సో గైస్ ఏం లే గైస్, ఒక బండికి ఏమైనా అయినా ఆ బండి ఇక సపోర్ట్ ఉంటారు గైస్. ఇంకా వీళ్ళు మహారాష్ట్రలో కాబట్టి మనం ఒక్కళ్ళం అంటే మన బైక్ వచ్చేస్తారు. సో ఇంకో బండి ఉందనుకో, ఇద్దరు ఉందనుకో, మన ఇద్దరం కలిసి ఎగిరిందాం అనుకో, వీళ్ళు సపోర్ట్ అయ్యారు. సో ఇప్పుడే మన బండికి అయితే చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి, చిన్న స్క్రాచ్ పడ్డాయి, ఏం కాలే ఈ స్క్రాచెస్. అదా పార్కింగ్ పెట్టిన కాడ దొబ్బేసింది. ఇగో గైస్ డ్యామేజ్ ఏమంతా బాగానే ఉంది, జస్ట్ ఇవి డ్యామేజ్ అయినాయి. సో ఇది కూడా డ్యామేజ్ అయింది. మంచి మెయింటైన్ చేసింది మా వాడు. నజర్ మంచిది కాదు, ఒకళ్ళ కళ్ళు మంచిది కాదు అంతే. ఇంకా సో ఇట్లా నేషనల్ హైవే ఎక్కంగానే సో ఇది కనిపించింది, అండ్ ఇక్కడ సైడ్కి ఆగేసాం. యాక్చువల్లీ అట్లా పోతుంటే కనిపించింది, మళ్ళీ ఇట్లా అని చెప్పి ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆగినాం. మళ్ళీ ఇక్కడ లోడ్ చెక్ చేసి మళ్ళీ మళ్ళీ ఇట్లా పట్టుకొచ్చినాం. తెలుగు ఒక సబ్స్క్రైబర్ వచ్చింది గ్యాస్ మనకి, వీకే బ్లాగర్ ఎక్స్. సో బ్రాండ్ వీక్ అంటే ఏందో కాదు, వంశీకృష్ణనే గాయస్ అంతే, ఇంకేం లేదు. గాయస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో మామూలు చూడరు గాయస్, నీకుందా? గాయస్ మస్తు ఎంజాయ్ చేస్తారు, పోరోలు ఎంజాయ్ అయ్యింది, మస్తు జాడుతుంది గాయస్. లైట్ ఉంది పాకూరు, ఆడ మస్తు ఉంది పాకూరు. బాగుండే అక్కడికి వచ్చి ఆ టర్నింగ్ ఉంది కదా, ఫుల్ పాకూరు చూసింది ఆడ.
గాయస్ ఇంకో 20-30 మినిట్స్ ఉండి ఇంటికి కూడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే లేట్ అవుతుంది చాలా దూరం, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. సో దబ్బున ఎంజాయ్ చేసి దెబ్బ రెడీ అయిపోయి దెబ్బ పెట్టు. సో గాయస్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసి అండ్ దెబ్బ బట్టలు వేసుకొని సో స్టార్ట్ అయ్యి అన్ని చూస్తున్నాం. ఇంకా ఆకలి అవుతుంది, ఇంకేం ఏదికి వస్తలేదు. దీనిలో కూడా ఎంజాయ్ అవుతాం అనుకున్నాం, బ్లాగ్ చేసినప్పుడు బయటకు వచ్చినా మళ్ళీ ఇంకా బయట ఉండి ఇంకా లోపలికి పోలే. 350 340 250. సో దబ్బున స్టార్ట్ అయిపోదాం గైస్. ఇది ఉంటే ఇక ఎండకి రెస్పెక్ట్ ఉంటాం. ఇక్కడ ఫుడ్ కూడా పోతలే, మనం తెలంగాణ కదా, తెలంగాణ అంటే హైదరాబాద్ ఫుడ్ పోతుంది. ఏడికి పోయినా ఏ ఫుడ్ పోదు మనకి, పేర్లు పెట్టడం తప్పించి ఏమి ఉండదు, ఫుడ్ కూడా పోదు మనకి. సో మన హైదరాబాద్ ఫుడ్డే పోతుంది, హైదరాబాద్ ఫుడ్డే తింటాం మనం. మేమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇంటికి. సో వెళ్ళిపోయి అన్నాడు. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయితే అయిపోయినాం ఆల్మోస్ట్. సునీల్ని దింపనికి వచ్చిన ఏడుండు. సో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చినాం, ఏం తినకుండా హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్, పటాన్చెరు అశోక్ నగర్లో మేఫిల్లా బిర్యానీ తినేసి ఇప్పుడే జస్ట్ 1 అవర్ మంచి మెల్ల తినేసి ఫ్యామిలీ నలుగురం తినేసి వచ్చేసినాం. అండ్ గ్యాస్ క్రేజీ అంటే క్రేజీ ఉండే రైడ్ అయితే. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతగానో తిరుగుతామని ఇప్పుడు బండి పైన. 600 కిలోమీటర్స్ చాలా అంటే చాలా ఎక్కువ కదా బండి మీద. సో సింగిల్ ఇలా కవర్ చేసినాం. 600 కాదు కానీ 580 ఆల్మోస్ట్, ఇక 600 దగ్గర. సో చాలా ఎక్కువ అయితే మా లాంగెస్ట్ ట్రిప్ బండి పైన. దీనికి ముందు లాంగెస్ట్ ట్రిప్ ఏంటంటే కొమ్రెల్లి, బీదర్ కూడా పోయినాం, బీదర్ ఇంకా తక్కువ, అండ్ కొమ్రెల్లి ఎక్కువ, ఇంకా ఏం లేదు. అండ్ ఇప్పుడైతే లాంగెస్ట్ ట్రిప్ అంటే మహారాష్ట్ర, టూ స్టేట్స్ దాటినాం మనము. ఒకటి వచ్చేసి మన తెలంగాణ, సెకండ్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర. సో 3 స్టేట్స్ మనది కాబట్టి 2 బోర్డర్స్ దాటినాం మనము. సో మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేసినాం. ఆడ ఉండబుద్ధి అయితే ఆడ ఫుడ్ కూడా ఏం పోతలేదు. టిఫిన్కే 520 అయింది, అరే 520 అయింది. సో ఇంకా మా బడ్జెట్ పెట్టినకి ఇష్టం లేక వచ్చేసి మంచి హైదరాబాద్లో అదే 580 సంథింగ్ మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నాం. క్రేజీ. ఇంకా హైదరాబాద్కి ఏం కావాలా, బిర్యానీ ఉండాలి ఫస్ట్. సో గైస్ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.